హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు నేనైతే ఇది బయటకి మా పాప యూఎస్లో ఉంటుంది కాబట్టి ప్యాకింగ్ చేయడానికి అనేసి అల్లం పేస్ట్ పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేస్తానండి. నిలవ ఉంటుంది ఖచ్చితంగా. ఇది 6 months వరకు కూడా ఉంటుందండి. ఎలా చేయాలంటే అల్లం అంతా కూడా పీస్ తీసి నిన్న వాటర్లో నీట్గా క్లీన్ చేసేసి ఎండబెట్టేశానండి. ఎండబెట్టేశాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ లావు పాయలు, చైనా పాయలు అనేది తేవటం జరిగిందండి. కేజీ 250 రూపీస్కి ఇవి కూడా కొంచెం నేను పొట్టు ఓడిపోతుందని ఎండకు పెట్టాను, కానీ నీట్గా అయితే ఇది పైది తీయనండి. ఈ పొట్టుతో తింటేనే మనకి హెల్త్కి కూడా మంచిది, క్యాన్సర్స్ అవి రాకుండా ఉంటాయని మనకి ఎంతోమంది డాక్టర్లు కూడా చెప్పారు ఇంతకుముందు. అందుకోసమని లైట్గా పొట్టు అయితే తీసేసి ఎండకు పెట్టానండి. అవి కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు ఇది పట్టే ప్రాసెసింగ్ ఎలా పట్టాలో మీకు నేను ఈ షార్ట్ రూపంలో చూపిస్తాను, రండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేనైతే పీసెస్గా కట్ చేసేసాను. అల్లం వెల్లుల్లి ఇందులో వేసుకున్నాను. ఇందులో ఏమేమి వేయాలంటే పసుపు అలాగే సాల్ట్ అండి. సాల్ట్ ప్లస్ అలాగేనండి ఇందులో మనం ఏమేయాలంటే వాటర్ అనేది పొయ్యకుండా పల్లి ఆయిల్ అండి. పల్లి ఆయిల్ నేను చెప్పాను, మాకు బాటిల్ గానగ దగ్గర కేజీ ఆయిల్ వచ్చేసి 350 రూపీస్ చొప్పున అమ్ముతారనేసి. ఎప్పుడు కూడా ఇది కొంచెం మనకి స్టోర్ ఉండాలి, మంచి హైజెనిక్గా ఉండాలి, ఒక 6 months ఉండాలంటే ఇలా కొంచెము ఒక్కొక్క జారు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పట్టండి ఇందులో. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, ఓన్లీ వాటర్ అనేది తడి చేయకండి. ఆ ఆయిల్, సాల్ట్, పసుపు వేసి పట్టి పెడితే కనుక మీకు 6 months వరకు రెడీగా ఉంటుంది. ఇది మిక్సీ అయిన తర్వాత ఎంత స్మూత్గా ఎలా మంచి కలర్ఫుల్గా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంత వాటర్ అనేది వేయకుండా, ఒక్క స్మాల్ డ్రాప్ కూడా వేయకుండా పట్టానండి. ఇందులో నేను ఓన్లీ సాల్టు, పసుపు, పల్లి ఆయిల్, కొంచెం పచ్చి ఆయిల్ వేసుకోండి. చాలా 6 months అయితే నిల్వ ఉంటుంది మీకు. యూఎస్ పంపించేటప్పుడు ఎవరైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను ఈ పట్టిన దాన్ని ఇదిగోండి ఈ బాక్స్లో వేసేసి అయితే స్టోర్ చేసేస్తానండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పార్సిల్ అతను సండే కాబట్టి ఈరోజు ఈవినింగ్ అతను వస్తాడు. ఈవినింగ్ ఫ్లైట్కి ఇచ్చేస్తాం కాబట్టి తను రాగానే ఈ బాక్స్లో తీసేసి యూఎస్ ప్యాకింగ్ అనేది చేపిచ్చేస్తానండి. ఇప్పుడు నేను 1/2 kg అల్లము, 1/2 kg వెల్లుల్లి తీసుకుంటే ఇది కేజీ పేస్ట్ అండి. ఇది కేజీ పేస్టు. ఈ బాక్స్ అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసి స్టోర్ చేసుకుంటానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా యూఎస్కి ఎవరైనా పంపాలి అనుకుంటే పిల్లలకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.